దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు, చిట్టి పిల్లల మధ్య నా అక్కలు, నా చెల్లెమ్మల మధ్య, అవ్వ తాతల మధ్య, సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు. వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ, అని కోరుకుంటూ ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా రెండవ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు. ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు ఒక మంచి
మేనమామగా మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 5,18,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబులన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా, పూర్తిగా అర్థమయ్యేట్టుగా, కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కిస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా, సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే, లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే, 2 చోట్ల వాళ్ళు రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అనే తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లోకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్, ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను
కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ, ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అనంటే కారణం, నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేనమామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒకవైపున ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూనే మరోవైపున ప్రతి స్కూల్లో కూడా 6వ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి క్లాస్ రూమును కూడా 6వ తరగతి నుంచి ఆ పైచిలుకు క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు మొదటి దఫా మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న 15,715 స్కూళ్లలో 6వ తరగతి ఆ పైన ఉన్న తరగతుల్లో ఇప్పటికే 30,213 క్లాస్ రూమ్లలో ఇప్పటికే ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్న ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా టీవీలు, స్మార్ట్ టీవీలు ఆర్గనైజ్ చేసి దాదాపుగా 10,038 స్మార్ట్ టీవీలు కూడా పంపించడం జరిగింది. ఈ ఐఎఫ్పీలు పెట్టడం కోసం, క్లాస్ రూమ్లన్నీ డిజిటైజ్ చేయడం కోసం చేస్తా ఉన్న చేసిన ఖర్చు మొదటి ఫేజ్లో 427 కోట్ల రూపాయలు. నాడు నేడు 2వ దఫా పనులు ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి రాకమునుపు అడిగా, ఎన్ని రోజులు పడుతుంది 2వ దఫా కింద నాడు నేడు పనులు ఏదైతే మనం పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించి 6వ తరగతి నుంచి ఆ పైచిలుకు క్లాస్ రూమ్లలో అన్నీ కూడా డిజిటైజ్ చేసి ఆ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించడానికి అని చెప్పి అక్షరాల మరో 31,884 క్లాస్ రూమ్లు 6వ తరగతి ఆ పైచిలుకు ఇవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పి వచ్చి పూర్తిగా 62,097 క్లాస్ రూములు మొత్తంగా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జనవరి 30వ తారీఖు కల్లా పూర్తిగా అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే మరో నెలలో నేనైతే అడిగా, ఈరోజు నా పుట్టినరోజు నాటికి అది కూడా పూర్తి చేసే కార్యక్రమం జరగాలి అని చెప్పి డిపార్ట్మెంట్కు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు టార్గెట్ ఇచ్చాం. కానీ అన్ఫార్చునేట్గా ఆ టార్గెట్ ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాం. జనవరి 30వ తారీఖు దాకా వాళ్ళు టైం అడిగారు. ఆ టయానికల్లా మొత్తంగా మన రాష్ట్రంలో 6వ తరగతి ఆ పైచిలుకు ఉన్న క్లాస్ రూమ్లన్నీ అక్షరాల 62,097 క్లాస్ రూమ్లు అన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఐఎఫ్పీలు బిగించడమే కాకుండా ఈ క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా ఎస్డి కార్డులు
ఆండ్రాయిడ్ బాక్సులు, వీటి అన్నితో పాటు ఈ ఐఎఫ్పి ప్యానల్స్ ఎక్కడైతే బిగించున్నారో, డిజిటైజ్ చేసిన ఉన్నాయో, దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. అంటే దాని అర్థం పిల్లలు బైజూస్ కంటెంట్తో కూడిన పాఠాలు క్లాస్ రూమ్లలో నేర్పుతారు. ఇవే క్లాస్ రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళకున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి. కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు. అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు ఐఎఫ్పిలో స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు అదే బైజూస్ కంటెంట్ ట్యాబ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు, ఈ పాఠాలు ఉన్నప్పుడు, ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఆ ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బయాలజీ కానీ, ఆ మ్యాథ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ, పిల్లలు ఎవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి, ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తారు అన్న డౌట్ కూడా ప్రతి పిల్లాడి మెదడులోనూ ఉంటుంది, తల్లిదండ్రుల మెదడులోనూ కూడా ఉంటుంది. అందుకనే ఈసారి పిల్లలకి ఇచ్చే ఈ ఐప్యాడ్లలో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పిల్లలకిచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్, అంటే ఇది కూడా ఒక యాప్గా పిల్లలకి అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకొని పిల్లలకి ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పినా కూడా, లేదా టైప్ కొట్టినా కూడా డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా అవుతాయి. క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ ట్యాబులలో ఏమున్నాయి, ఆ ట్యాబులు ఇంకా ఎలా బలపరచాలి, పిల్లలకి ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ, తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే వాళ్ళ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఈ బాట్లేకి కూడా తీసుకొచ్చి దీని ద్వారా పిల్లలు చెబితే చాలు, టైపు కొట్టినా చాలు, సమాధానాలు పిల్లలకు అర్థమయ్యేట్టుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంకా బెటర్గా ఇంకా పెరగాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలను సైతం నేర్చుకునేదానికి వీలుగా కూడా డియోలింగో యాప్ అనేది కూడా ఇవాళ ఇస్తా ఉన్న ట్యాబ్స్లో దాన్ని కూడా ఒక యాప్గా కూడా చేర్చడం జరిగింది. దానివల్ల కూడా పిల్లలు ఇంకా ఇతర విదేశీ భాషలు కూడా నేర్చుకునే పరిస్థితి, అవకాశం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబు నిరంతరం ఆ పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతూ వారి ప్రయాణంలో వారికి అన్ని రకాలుగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే మరో ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ పిల్లలు, నేను ఇవాళ చూస్తూ ఉన్న ఈ పిల్లలను ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది, నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా.
ఈరోజు దానికోసమే ప్రాథమిక స్థాయి నుంచే అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ ఈటీఎస్తో అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు టోఫుల్ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్గా దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ను 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇచ్చేట్టుగా ప్రతి క్లాసులోనూ 3వ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని ఒక సబ్జెక్టుగా ట్రీట్ చేస్తూ ఈరోజు టోఫుల్ను కూడా మన కరికులంలోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? 20 సంవత్సరాల కింద తర్వాత మరో 15 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి? దాన్ని ఎంత వేగంగా మారుతా ఉన్నాయి ఈ పరిస్థితులు? వేగంగా మారుతా ఉన్న ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే ఈరోజు అందరూ కూడా అంటా ఉన్నారు టెక్నాలజీ మారుతా ఉంది, అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు గొప్పగా ఎక్కువగా ఈరోజు మన బతుకుల్లోకి వస్తూ ఉంది, మన జీవితాల్లోకి వస్తూ ఉంది. రానున్న 20 సంవత్సరాలలో ఇవాళ ఉన్న ఈ ఉద్యోగాలు ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది, ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ 8వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. ఆ సబ్జెక్ట్లో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెటావర్సు, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఫైనాన్షియల్ లిటరసీ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకు పరిచయం చేసేలా ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఇంజనీరింగు ఇక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నింటిలో కూడా తర్ఫీదు అయితే తప్పనిచ్చి ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది. మరో 15 సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా ఒక మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దీనికి సంబంధించిన సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఎటువంటి పిల్లలు ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి, ఆలోచనలు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు సంవత్సరం ఈ సబ్జెక్టు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకొని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం గొప్పగా భావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు
ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడ్పడుతుంది. దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి కూడా ఈరోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్ ఐబీఎన్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన బడులన్నీ ఎలా ఉన్నాయి, గతంలో మన బడులన్నీ ఎలా ఉంటాయి, ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న ధ్యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆలోచనలు చేస్తూ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం బడులని కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకొని రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే దానికోసం ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం కానివ్వండి. ఈరోజు ప్రైవేట్ బడులల్లో పెద్దవాళ్ళు మాత్రమే, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా 15,000 రూపాయలు సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఈరోజు మన బడులల్లో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము 6వ తరగతి నుంచి పైన ప్రతి క్లాస్ రూము కూడా డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పి ప్యానల్స్ను పెట్టడం అయితేనేమి, ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేయడం అయితేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని సిబిఎస్ఈతో మొదలుపెట్టి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతూ ఉన్న ప్రయాణం కానివ్వండి, మన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎదగాలి, ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోఫుల్ని తీసుకొచ్చి 3వ తరగతి నుంచే మన బడుల్లో ఒక పీరియడ్గా దాన్ని తీసుకొచ్చి ఒక సబ్జెక్టుగా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాకులాడుతా ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి. మీరే గమనించండి, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల పరిపాలనలో ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ బడుల కంటే మెరుగ్గా ఉంటాయన్న నానుడి పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ వేదికపై నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ కావడంతో ప్రైవేట్ బడులు ఈరోజు పోటీ పడతా ఉన్నాయి.
8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలోనూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యాబులు కనిపించేసరికి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఈరోజు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్న ఈ స్పీడ్ను చూసి ప్రైవేట్ స్కూళ్ళు కూడా పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఒకవైపు ఒక పేజు తెలుగు మీడియం, ఒక పేజీ తెలుగులో ఉంటే మరో పేజీ ఇంగ్లీష్లో మరో పేజ్ ఉంటుంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, వీటి అన్నింటితోనూ మారుతా ఉన్న నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు. ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల ఈ పరిపాలనలో, మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏ పథకమైనా సరే, ఇలా ఏ పథకం మీదైనా సరే మనం పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, ఈరోజు కొందరు గిట్టని వాళ్ళందరూ కూడా అంటారు జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాడు అని చెప్పి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, జగన్ దుబారాగా కాదు ఖర్చు పెడతా ఉన్నది. జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా రేపటి భవిష్యత్ మీద పెడతా ఉన్నాడు జగన్ ఈ ఖర్చు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్ మారుతుంది. వాళ్ళ జీవితాలు భవిష్యత్ మారినప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పక్కకు పోయే పరిస్థితి కూడా వస్తుంది అని మీ జగన్ గట్టిగా నమ్మాడు కాబట్టి అడుగులు ఇంత వేగంగా పడతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా పేద పిల్లల చదువుల మీద దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పెట్టినంత దృష్టి పెట్టిన ప్రభుత్వం, పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల భవిష్యత్ కోసం ఈ మార్పులు తీసుకువస్తున్న మనందరి ప్రభుత్వం మీద మీరే చూస్తా ఉన్నారు. దుర్బుద్ధితో, దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో మీరే చూస్తా ఉన్నారు. మంచి చేస్తా ఉన్నాడు మీ జగన్. పేదరికం నుంచి బయటికి లాగాలి కుటుంబాలను, పేదవాడిగా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడతా ఉన్నాడు మీ జగన్. మంచి చేస్తా ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో, దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే, పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వకూడదట. పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తా ఉంటే ట్యాబులు ఇవ్వనేకూడదట. ట్యాబులు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారట. మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెబుతా ఉంటా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో వీడియోలు చూస్తున్నారట, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట, చెడిపోతున్నారట. పిల్లలకు ట్యాబులు ఇవ్వద్దట అని నన్ను ప్రతిరోజు పనిగట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు.
ఇదిగో ఈ పత్రిక. ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి. గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా, పేపర్ పట్టిన పీడ. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా. ఛ! నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను, వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, ఒకటే అడుగుతున్నాను. వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా. ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెప్తా ఉన్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ పిల్లలేమో, మీ మనవళ్ళ చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, మీ పిల్లలు, మీ మనవళ్ళ చేతుల్లో ల్యాప్టాప్లు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు. కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు, ల్యాప్టాప్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఉన్నా చెడిపోరు, మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు, మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లున్నా చెడిపోరు. కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉంటే చెడిపోతారు, ట్యాబులుంటే చెడిపోతారు, ల్యాప్టాప్లుంటే చెడిపోతారు. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి, మీ మనవళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువులే చదవాలి. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు, ఇంగ్లీష్ చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బళ్ళకే పోవాలి. ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రపంచంతో, ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఒకటే ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు మీరంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నిన్నైతే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే చంద్రబాబు నాయుడు, వీరంతా కూడా ఒకవైపునేమో జగన్ ఫోటో చూపిస్తారు, జగన్కు 10 తలకాయలు ఇట్లా ఉన్నట్టుగా చూపిస్తారు, చూపించి రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది అని చెప్పి రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది అని అంటారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి, ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన
ఏమ్మా 6 పథకాలు ఏంటని 6 కాదు కదా ఆయన 6 పథకాల 6 గ్యారెంటీలు అని చెప్పి ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు, ఆయన చెబుతాడు, దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు. వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్మెంటు, రైతులకు ఉచిత కరెంటు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా, జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది 3 ఎక్కువ. మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో 2014 నుంచి 2019 దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు. ఆ రోజుల్లో 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. రైతులను మోసం చేశారు, ఎగ్గొట్టారు. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు, వాళ్ళను మోసం చేశారు. అక్క చెల్లెమ్మలను వాళ్ళను అన్యాయం చేశాడు. ఇంటింటికి జాబ్ ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి. ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. అంటే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు. ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపాన పోల. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 దాకా ఎవరిని వదలుకోకుండా అవ్వ తాతలను వదలలేదు, రైతులను వదలలేదు, పిల్లలను వదలలేదు, అక్క చెల్లెమ్మలను వదలలేదు. అందరినీ కూడా మోసం చేశారు. చివరికి ఆ మేనిఫెస్టో, ఆ ఎన్నికల ప్రణాళిక, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే, కనిపించేట్టుగా అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ బిడ్డ పరిపాలన ఎన్నికల ప్రణాళికను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 99.5% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి నిలబడతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ఈ 55 నెలల పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు, మామూలుగా కాదు, 2,40,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇలా బటన్లు ఎలా నొక్కగలుగుతా ఉన్నాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు ఎలా పంపించగలిగాడు? మరి గతంలో పాలన చేసిన వాళ్ళు ఎందుకు మీ బిడ్డలా చెయ్యలేకపోయారు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పులు కూడా చూస్తే, అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా, అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం, అప్పట్లో ఒక గజ దొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి,
ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్ దాకా, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, తినుకోవడము. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు జరగలేదు? ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతా ఉంది ఈ మాదిరిగా? మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు? నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది? ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయం వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఇంటికి వచ్చి 1వ తేదీన సెలవు దినమైనా కూడా 1వ తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు, ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎవరైతే మీకు మంచి చేశారో ఆ మంచి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ముందర నిలబడి గట్టిగా మీ కళ్ళల్లో చూసి చెప్పగలుగుతా ఉన్నాడు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక టీవీ5, ఒక అరడజన్ టీవీ ఛానళ్ళు తోడుగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు అండ మీ బిడ్డకు ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఎవరిని అనంటే పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మరొకరిని నమ్ముకోలేదు. కాబట్టి దయచేసి మోసపోకండి అని అడుగుతా ఉన్నా. మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా అండగా మీరే నిలబడండి అని మాత్రమే కోరుతా ఉన్నా. ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మళ్ళీ మోసం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తాము అని అంటారు. జగన్ ట్యాబే ఇచ్చాడు, మేము ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని అంటారు. జగన్ ఇంతే ఇచ్చాడు, మేము ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెప్తారు. కానీ దయచేసి మోసపోవద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముందుకు జరిగిస్తూ ఇక ప్రారంభించుతాం. అదేవిధంగా కాసేపటి కిందట నా చెల్లెమ్మ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ అడిగింది. బీటీ రోడ్ల విషయంలో అయితేనేమి, శాంక్షన్ బ్రిడ్జెస్ విషయంలో అయితేనేమి, నా చెల్లెమ్మ అడిగినటివన్నీ కూడా సానుకూలంగా తీసుకుని ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేయడమే కాకుండా అడుగులు వేగంగా వేయిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి
ట్రైబల్ ప్రాంతాన్ని ఒకసారి చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యం కలిగించే మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ వేగంగా కట్టడాలు కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు ఇక్కడే వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, పార్వతీపురం, రొంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేగంగా కన్స్ట్రక్షన్లో కనిపిస్తూ ఉన్నాయి. కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనిపిస్తూ ఉంది, వేగంగా కడతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా గతంలో లేనివి, కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పి మరొక్కసారి గుర్తుకు పెట్టుకోమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.